మేషరాశి. ఆర్థిక వ్యవహారాలు కొంత చక్కబడతాయి. డబ్బుల పరంగా కొంత ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది. నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. తోటివారి సహకారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోండి. దానివల్ల కొంత మేలు జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. పై అధికారుల యొక్క ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. మేషరాశి వారు ఈరోజు శివునికి పంచామృతాలు సమర్పించండి. అలాగే లక్ష్మీదేవికి పసుపు కుంకుమ సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగ రంగంలో మీకు కొంత ఇబ్బంది కలగవచ్చును. వ్యాపార రంగంలో ఉన్నవారు కొంత రాణిస్తారు. తోటివారి యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. విందులు వినోదాల్లోపట పాల్గొనే అవకాశం ఉన్నది. వృషభ రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టకాన్ని వినండి. శివునికి 2 మారేడు దళాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కొంత మెల్లగా ముందుకు కొనసాగుతాయి. రుణ ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. అవకాశాలు కొన్ని చేజారిపోయే విధంగా కనిపిస్తున్నాయి. తొందర పడకుండా నిమ్మలంగా నెమ్మదిగా మాట్లాడి మీరు వ్యవహారాలు నడిపించండి. అవకాశాలు మీ జారించుకోకుండా చూసుకోండి. దానివల్ల కొంత మీకు అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. మిత్రుల ద్వారా మిత్రుల సహకారము సంపూర్ణంగా లభిస్తుంది. బంధువర్గం మధ్యన కొంత శుభవార్త వినే అవకాశం ఉన్నది. మిథున రాశి వారు ఈరోజు శివునికి చెరుకు రసాన్ని సమర్పించి అమ్మవారుకు నమస్కరించండి. మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది.